నిన్న రాత్రి విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి మేడం గారి నేతృత్వంలో జరిగిన ఒక మ్యూజికల్ నైట్ ఏదైతే ఉంటుందో ఆ మ్యూజికల్ నైట్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీకి అధ్యక్షుడు కూడా అయినటువంటి తన మాటలు చూసిన తర్వాత డెఫినెట్లీ జనసేన కార్యకర్తలు ఆయన ఫ్యాన్స్ అయితే షాకు గురై ఉంటారు. కారణం ఏంటి? ఆయన బై డిఫాల్ట్గా చంద్రబాబు నాయుడు గారిని పతాక స్థాయిలో పొగుడుతూ ఉంటారు. అది చాలా సర్వసాధారణమైన విషయం. చంద్రబాబు నాయుడు గారిని బీజేపీని పొగిడే క్రమంలో ఈయనకు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకి నేను అధ్యక్షుడు అనే సంగతి కూడా మర్చిపోతారు. సో ఆ విషయాన్ని వాళ్ళ అభిమానులు, ఆ జనసేన కార్యకర్తలు కూడా మైండ్లో ట్యూన్ చేసి పెట్టుకున్నారు. అంతవరకు ఓకే. కానీ రాత్రి ఆయన నారా లోకేష్ గారిని ఆంధ్రప్రదేశ్కి భావి నేత, ఆంధ్రప్రదేశ్కి భావి నేత అంటూ నాకెంతో ఇష్టమైన విద్యారంగాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్మించడానికి అహర్నిశలు శ్రమిస్తున్న నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు అంటూ తనకు ఇష్టమైన ఆంధ్రప్రదేశ్ భావి నేత ఈ పదాలన్నీ వాడి ఒక రకంగా చెప్పాలంటే లోకేష్ గారి నాయకత్వానికి కూడా జై కొట్టడానికి నేను సిద్ధపడ్డాను అనే సంకేతాలు ఇండైరెక్ట్గా పంపించారేమో, మనమే అర్థం చేసుకోవాలేమో అని చెప్పి వాళ్ళ అభిమానులు కూడా సీరియస్లీ ఒక కింద షాక్లోకి పోయారు. అంటే మనకంటూ, మన పార్టీకంటూ ఒక ఎజెండా లేదా, మనకంటూ ఒక ఆశయం లేదా, కేవలం వేరే పార్టీ వాళ్ళని అధికారంలోకి రానియద్దు, ఇంకొక పార్టీ వాళ్ళని అధికారంలోకి తీసుకురావాలి. అంటే ఒకరి కోసం పనిచేయాలి, మరొకరికి వ్యతిరేకంగా పనిచేయాలి. అంతేగాని మనకంటూ ఒక స్థిరత్వం లేదా, మనకంటూ ఒక ఆశయం లేదా అని జనసేన పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళ అకౌంట్ల నుండి కూడా ట్వీట్లు పడుతూ ఉండడం, వాళ్ళ అకౌంట్ల నుంచి కూడా పోస్టులు పడుతూ ఉండడం మనం గమనించవచ్చు. నిజంగానే వాళ్ళ ఫ్యాన్స్కి ఇది షాకు గురి చేసే అంశమే. మొన్నటికి మనం చూసాం, లోకేష్ గారిని తదుపరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా నియమింపబోతున్నారు అనే వార్తలు వచ్చినప్పుడు జనసేన పార్టీ క్యాడర్ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అండ్ ఢిల్లీ లెవెల్లో లోకేష్ గారిని కంట్రోల్ చేయమని చెప్పి ఈయన వెళ్ళి ఫిర్యాదు చేసి వచ్చారు అని చెప్పి కొన్ని పత్రికలు రాసుకుంటూ వచ్చాయి. మొన్నటి వరకు జరిగిన పరిణామాలు అదే నిజమేమో అనే విధంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ లోకేష్ గారి నాయకత్వానికి ఈయన జై కొడుతూ మాట్లాడుతూ ఉండడం, ఎలాంటి స్టాండ్ తీసుకోవాలో తెలియని ఒక కన్ఫ్యూజన్లోకి వాళ్ళ అభిమానులను అయితే నెట్టేశారు. సరే, వాళ్ళ అభిమానులు కన్ఫ్యూజన్లో ఉన్నారేమో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారేమో. ఈ జనసేన అధ్యక్షుని గమనించే వాళ్ళకైతే ఏం కన్ఫ్యూజన్ అక్కర్లే, ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఆయనకు తెలియదు. దాని మీద పెద్ద పెద్ద విశ్లేషణలు అక్కర్లేదేమో అనిపిస్తుంది. ఎప్పుడు ఎట్లుంటారో ఆయనకు తెలియదు. గాలి ఇటు తోలితే ఇటు, గాలి అటు తోలితే అటు. ఆయన స్థిరత్వం ఉండదు, ఆయనకి స్థిరత్వం ఏమాత్రం ఉండదు. ఏ పూటకి ఏమనిపిస్తే అది మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు. సో మరి ఏమంటారు, ఇటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చెప్పినట్టు నడవాలో ఆయన క్లారిటీ లేదు, ఢిల్లీ బీజేపీ పెద్దలు చెప్పినట్టు నడవాలో దాని మీద క్లారిటీ లేదు. సో ఇంకా చంద్రబాబు సార్ చెప్పినట్లు ఒక అడుగు, బీజేపీ వాళ్ళు చెప్పినట్లు ఇంకొక అడుగు, ఒకటి ముందుకు ఒకటి వెనక్కి, ఒకటి ముందుకు ఒకటి వెనక్కి. తీరా చూస్తే ఆడుంటారు, ఆడే ఉంటారు. అంటే స్థిరత్వం ఉండదు, అక్కడ ఇక్కడ కదులుతూ ఆడే ఉండాలి ఆ సర్కిల్లోని. ఇప్పుడు ఈయన రాజకీయాన్ని కూడా ఆ కోణంలోనే చూడాలి. బట్ వాళ్ళ అభిమానులకు మాత్రం ఏం చేయాలో పాల్గొవట్లే. అంటే ఇప్పుడు లోకేష్ గారి నాయకత్వాన్ని కనుక నెక్స్ట్ చేయబడడానికి సిద్ధపడిపోయారా? అదేదో డైలాగ్ ఉంటుంది, నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటా, మీరు మాత్రం ఇక్కడే ఉంటారన్నట్టు. మేము మిమ్మల్ని ఎక్కడో చూడాలనుకుంటాం, కానీ మీరు మాత్రం ఇంకెవరినో ఎక్కడో చూడాలనుకుంటారు అని వాళ్ళ అభిమానులు పాపం నిర్వేదంగా పోస్టులు వేసుకునే పరిస్థితి అయితే వచ్చింది.